రేపటి కోసం మా ప్రిపరేషన్స్. మెహందీ పెట్టమంటే నా హ్యాండ్ మీద అన్ని ఏమేమో చేస్తుంది. అయిపోయింది దర్శనం. ఇప్పుడే దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. అది వినాయకుడి ఫేస్, ఆ పక్కది హనుమంతుడి ఫేస్. అమ్మో ఆయాసం వస్తుంది. నడిచి నడిచి చెప్పు. మహానంది దర్శనంకి వెళ్తున్నాం. రేపటి కోసం మా ప్రిపరేషన్స్. నేను నా చేతి మీద ఏదో ప్రయోగం చేస్తుంది. వాను ఎందుకే అంటించుకుంటున్నావు? నువ్వే వేలు అంటిస్తున్నావు. మెహందీ పెట్టమంటే నా హ్యాండ్ మీద అన్ని ఏమేమో చేస్తుంది. నువ్వు కాస్త దూరం దూరం పెట్టు. ఏం దూరం పెట్టాలి? ఫింగర్స్ దూరంగానే ఉన్నాయి. నాకు అసలే వణుకు అంటే నువ్వు ఇదిగో ఇక్కడ సర్కిల్ మంచిగా అయింది. ఇక్కడంతా సర్కిల్ సరిగా అవ్వలేదు. ఇదంతా సరిగా పెట్టు. ఇంకా మొత్తం ఏమో పెడుతుంది నాకు అసలు సరిగా పెట్టకుండా. అసలు సరిగా పెడతలేదు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అది వచ్చిందే నా ముఖం లాగా వచ్చింది ఫ్రెండ్స్. అది నా ముఖం లాగా వచ్చింది. అది ఎట్లా పెట్టినా నాకంటే ప్రొఫెషనల్ ఈ భూమి మీద ఎవరు లేరు. నాకంటే అందం నా చేత్తో మెహందీ పెట్టించుకోవడం నీ అదృష్టం. చాలా అదృష్టం చేసుకున్నావు కాబట్టి నా చేతి మెహందీ పెట్టించుకుంటున్నాను. ఏమైంది మమ్మీ? ఏంటి అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఫస్ట్ వీడిని అసలు మధ్యలో నడుస్తున్నాడు. నేను వీడియో తీస్తుంటే ఇట్రాను, నువ్వు ఇట్రా. మా ఇంట్లో ఒక పెంగ్విన్ ఉన్నాడు తెలుసా ఫ్రెండ్స్? ఆ పెంగ్విన్ కదా మన ఇంట్లో. ఏమైంది ఇందాకంట? ఇదిగో మెహందీ వలుస్తుంటే ఇదే సిచ్యువేషన్. ఏది వెళ్ళి దాని మీద కూర్చుంటున్నాడు. ఏం చెప్పాలి వాడికి నేను? ఏది మంచి పండింది అది. ఇంకా వలవడానికి ఎక్కడ వస్తుంది? మొత్తం అతుక్కుపోతుంది. చెయ్యిటు పెట్టు. ఎందుకు వస్తలేదే? మొత్తం వస్తున్నా. ఒక మెహందీ ఇప్పడానికి మాకు వచ్చిన కష్టాలు. అయినా మొత్తం వదిలిందా? ఆయిల్ వేసి తీయచ్చు కదనే. నా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా పండిందో. నాది కూడా. గుడ్ మార్నింగ్ అందరికీ. అండ్ our day starts now.
వచ్చిందా కిందికొచ్చి నీలా మారిందా చుక్కల్లో ఉండే జీకేలు నిన్ను మెచ్చి నీలో చేరిందా నువ్వెలాతో బంత అవలా తూగే నీ వెంట చంద్రుల్లో గుండెలు కిందికొచ్చిందా కిందికొచ్చి నీలా మారిందా హే గాయస్, ఫైనల్లీ ఆలంపూర్ జోగులాంబ టెంపుల్కి అయితే వచ్చేసాము. దర్శనానికి వెళ్తున్నాము. 5వ శక్తిపీఠం ఆలంపూర్ జోగులాంబమ్మ. సో వెళ్ళొచ్చాక అక్కడ ఏంటి ఎలా ఉంది అనేది చెప్తాను మీకు నేను. అయిపోయింది దర్శనం, ఇప్పుడే దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. అమ్మవారి అలంకారం చాలా బాగుంది. కార్తీక సోమవారం కాబట్టి ఇక్కడ వెనకాల దీపాలు అవి కూడా వెలిగిస్తున్నారు. చాలా అంటే చాలా కలగా అయితే అమ్మవారు బాగున్నారు. అమ్మవారిని అయ్యవారిని దర్శనం చేసుకొని ఇప్పుడే బయటకు వచ్చారు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. కుంకుమ కూడా ఆలంపురం జోగులాంబ అండ్ అమ్మవారి అర్చన కుంకుమలు కూడా తీసుకున్నాము. అమ్మవారి గాలిగోపురం అది ఆలంపూర్ జోగులాంబ అమ్మవారిది మెయిన్ టెంపుల్ అదే. కొన్నాం మమ్మీ, బుట్టలు కొన్నాము. ఇక్కడ బుట్టలు కనిపిస్తే మా మమ్మీ అప్పుడే షాపింగ్ కూడా చేసేసింది. క్యూట్ ఉన్నాయి కదా ఇవి. ఏం తీసుకొచ్చావు? మజా పని పాట లేదా ఏం లేదు, ఇవి తీసుకొచ్చి. ఏందా చూపు. ఇప్పుడు డైరెక్ట్గా మా ప్రయాణం యాగంటికి స్టార్ట్ అయిపోయింది. యాగంటి అవును, ఈరోజు మౌనవ్రతం చేస్తున్నావు కదా, ఇప్పుడు వీడియో ఆన్ చేసిన ఇది చూడు పర్ఫెక్ట్. బాయ్ బాయ్ తెలంగాణ, వెల్కమ్ ఆంధ్ర. ఆంధ్రాలోకి ఎంటర్ అవుతున్నామా? హాయ్ గాష్, మీకు సర్ప్రైజ్ చూపించబోతున్నాను నేను. అది మా చెల్లె ఏడుకొండలు అనేసి అంటోంది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఎప్పుడన్నా మై సిస్టర్ ఈస్ ఎ జీనియస్. శ్రీశైలం కొండలు. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, ఇంకా జీనియస్. ఎలా చెప్పారు? హాయ్ రాకన్నా, హౌ ఆర్ యు? నిన్నే రాకన్నా బోనం. हाय रखना हो रही अरे निन्ने रखना बोनो निन्ने रा మొహంలో పెట్టి తీసుకొచ్చి ఎంత బాగుంది చూడు సీనరీ. ఈట్ 5 స్టార్, డూ నథింగ్. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? ఆర్సీబీ ఫ్యాన్స్, మా చెల్లె ఈసాల కప్ లాలీపాప్ అంటుంది, చూసుకోండి. ఎవడన్నాడు? నోవే. అమ్మోయ్ అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడదు. ఇదిగోండి, ఇది కేబుల్ బ్రిడ్జ్. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఆంధ్రప్రదేశ్ కేబుల్ బ్రిడ్జ్ ఇది. కేబుల్స్ తక్కువ.
ముఖంలో పెడతాను తీసుకొచ్చి. చూసారా, అది వాటర్ ఫ్రంట్ విల్లాస్ అంట. అంటే అలా ఇందాక చెప్పాను కదా, వాటర్ ఫ్రంట్ విల్లాస్ అంట. వాటర్ ఫ్రంట్ ఇది రాయలసీమ కదా? వాటర్ ఫ్రంట్ విల్లాస్ అంటే ఏంటి తెలుసా? మొత్తం వాటరే ఉంటాయి విల్లాస్ మొత్తం. అవునా, నిజమా? ఇది రాయలసీమ కాదు, యాగంటికి వెళ్ళే రూట్ లో మనం రాయలసీమలో. కాదు, మనం కడపలో ఉన్నాం. ఎన్నెండ్లకు పెద పండగ వచ్చే, వాకిండ్లకు మా వాకులు గుచ్చే, అమ్మోరికి ఆకలి గురుతొచ్చే ఓయా. ఊరికేనన్నా, మనం కర్నూలులో ఉన్నాం. మనం ఇప్పుడు కర్నూలు, కొండారెడ్డి బుర్జు, ప్రకాష్ రాజ్ అన్న డైలాగ్. మాకు తెలుసులేరా. ఇది కర్నూలు కాదు, రాయలసీమ. ఓకే, ఇచ్చేసేయండి, అయిపోతుంది. ఐఏఎస్ ఐపీఎస్. అది వినాయకుడి ఫేస్, ఆ పక్కది హనుమంతుడి ఫేస్. ఆ కొండే వినాయకుడు రూపంలో మళ్ళీ ఇటు పక్క వస్తుంది. హాయ్ గైస్, సో సక్సెస్ఫుల్గా మేము యాగంటికి అయితే రీచ్ అవ్వబోతున్నాము. సో యాగంటి శివయ్య, బసవన్న అక్కడ వీడియోస్ అయితే తీయనివ్వరు. బసవన్నని అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ చుట్టుపక్కల కొండల్లో కూడా స్వామివారి రూపాలతోటి కొన్ని ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. అవి కూడా వీడియో తీస్తున్నాము. మీకు నెక్స్ట్ మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చాక వాటి నరేషన్ ఏంటనేది చెప్తాను నేను.
భాష మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు పల్లెటూరేగా ఇంకెవరు ప్రేమలు పుట్టిన ఊరు అనురాగానికి పేరు కాదనే వారే లేరెవరు అది ప్యారెట్ ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి ఉండే బిలంలోకి మనం వెళ్ళబోతున్నాము. ఇక్కడే పుష్ప సీన్ కూడా షూటింగ్ అయి ఉంటుంది, మీ అందరికి తెలుసు కదా. ఇప్పుడు మేము వెంకటేశ్వర స్వామి బిలంలోకి వెళ్తున్నాం. దర్శనం బాగా జరిగింది. అమ్మో ఆయాసం వస్తుంది నడిచి చెప్పు. సో ఇప్పుడే దర్శనం చేసుకొని మహానందికి స్టార్ట్ అయ్యాం. మళ్ళీ ఇప్పుడు మా ట్రావెల్ డైరెక్ట్గా మహానందికి అనమాట. దర్శనం బాగా జరిగింది. ఫస్ట్ టైం ఒక మంచి ఎక్స్పీరియన్స్ చేసాం కదా తిరుచు. అవునండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము ఇంకా లంచ్ చేయలేదు, అదొక్కటే. ఇప్పుడు ఎక్కడైనా తినేసి డైరెక్ట్ మహానంది నుంచి అటు నుంచి అటు శ్రీశైలం. బట్ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. దర్శనం కాదండి, స్పర్శ దర్శనం తీసుకున్నాం. అది వీడియోస్ ఎక్కువ తీయడానికి కుదరలేదు, బట్ మేము అన్నీ ఎక్స్ప్లోర్ చేసాం. అక్కడ కుదరలేదని కాదు కానీ పర్మిషన్ లేదు అక్కడ. మాకు రిస్ట్రిక్షన్స్ లేని చోట మాత్రం మేము వీడియోస్ తీసాము. ఆంధ్రాలో ఉన్నాం కదా, ఆంధ్ర భాష మాట్లాడాలి. అవునండి, మళ్ళీ వస్తామండి. ఫ్రెండ్స్, ఇది అరుంధతి కోట. మనకి యాక్చువల్గా గద్వాల్ మహాసంస్థానం అనే అరుంధతి మూవీలో చూపిస్తారు, కానీ ఈ అరుంధతి కోట వచ్చేసి యాగంటిలో ఉంది యాక్చువల్గా.
సో మూవీలో మాక్సిమం షూట్ అయిన సీన్స్ అని ఈ కోట దగ్గరే ఫ్రెండ్స్. ఇది ఏం చేస్తున్నావు? ఏం చేయాలి ఆలోచిస్తున్నాను. అబ్బా ఇంకా ఎంత దూరంలో ఉన్నాం మమ్మీ మహానందికి? 85 kilometers. ఆ? 85 kilometers. లేట్ కట్లి 5 kilometers అనుకుంటా. 7 kilometersలో మేము చేరుకోబోతున్నాం మహానందికి. ట్రైన్ ఎటు నుంచి వస్తుందో చెప్పు. ట్రైనా? రైట్ కాదు లెఫ్ట్. రైట్ సైడ్ నుంచి వస్తుంది. రైట్ సైడ్ నుంచి. సరే బెట్టా? బెట్ లెఫ్ట్. మేము బెట్ కట్టాం ఫ్రెండ్స్. మమ్మీ ట్రైన్ పక్క రైట్ సైడ్ నుంచి వస్తుంది. నో లెఫ్ట్. లెఫ్ట్. ఎంత బెట్? బెట్ ఎంతనే? నువ్వు చెప్పు. నేను ఇస్తా 5 rupees. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్. నువ్వే. లెఫ్ట్ సర్కిల్ వస్తుంది. ఇది అంత షోర్గా ఎట్లా చెప్తున్నారు లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుందని? అదంతే. మళ్ళీ చూడకుండా రైట్ సైడ్ నుంచి వస్తుంది. లెఫ్ట్. రైట్. లెఫ్ట్. రైట్. నేను చెప్పాలి రైట్ నుంచి వస్తుందని. అంటే నువ్వు ఇప్పుడు దేవుని కాడికి వేసిన కాబట్టి కరెక్ట్ చెప్పినావు. అవ్వచ్చా? అది అది శ్రేష్ఠ చెప్పిన మాట ఎప్పుడు తప్పవదు. ఏదో ఫ్లూక్ లో చెప్తా అట్లా. ఫ్లూక్ లో ఏం చెప్పలే, కరెక్ట్ చెప్పిన. లెట్స్ కాల్ మై టాలెంట్. నేను ఫస్ట్ నేను అన్నాక నువ్వు అన్నావు రైట్. హలో, నువ్వు ఫస్ట్ రైట్ అని కాదు లెఫ్ట్ అన్నావు. అవును ఫస్ట్ వీడియోలో ప్రూఫ్. ఎంటర్ అయిపోయాం మహానంది. అందుకే ఎంటర్ అయిపోయినా. ఎంటర్ అయిపోలే. నేను చెప్పింది ఆ రోడ్లోకి ఎంటర్ అయిపోయామని. ఆ రోడ్లోకి ఎప్పుడు ఎంటర్ అయిపోయి ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఏం కనబడతలేవు, నువ్వు అంత కర్రగా ఉన్నావు. నేనైనా అట్లీస్ట్ కొంచెం కనిపిస్తున్నాను, అసలుకే కనిపించట్లేదు, అంత నల్లగా ఉన్నావు. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. కనిపించట్లేదు అన్నప్పుడు నా గడ్డ కింద చేయట్లేదు కరెక్ట్గా. ఎక్స్ట్రా ఇదే తగ్గించుకుంటే మంచిది మనకి. మళ్ళీ టెంపుల్లో కలుస్తాను. నుంచేగా ఎంట్రన్స్.
మహానంది దర్శనంకి వెళ్తున్నాం. ఓం నమః శివాయ. కార్తీక మాసం సందర్భంగా ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ అవుతుంది. 3వ సోమవారం రోజున శ్రీ మహానందేశ్వర స్వామి దేవస్థానం సన్నిధిలో ఆ యొక్క పరమేశ్వరుడి నందీశ్వరుడి దగ్గర చక్కటి కోలాట కార్యక్రమం జరుగుతుంది. అందరూ వచ్చి ఆ యొక్క కోలాట విజయవంతం చేయవలసిందిగా మనవి. అలాగే ఆ యొక్క పార్వతీ యాగంటిలో కూడా స్పర్శ దర్శనం అయింది. హాయ్ ఫ్రెండ్స్, మహానంది దర్శనం అయితే అయిపోయింది. శ్రీశైలంకి స్టార్ట్ అవుతుంది. చాలా హ్యాపీ. దిగుదాం. మాకు చిన్న ఫ్రెండ్ దొరికింది. శ్రీశైలం వెళ్ళే దారిలో మా బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు మేము పాలధార పంచదారకు వచ్చాము. చాలా అంటే చాలా బాగా శ్రీశైలం మల్లన్న స్వామి దర్శనం అయింది. అలానే బ్రహ్మాంబిక తల్లిని కూడా చూసి చాలా ఆనందంగా చేసుకున్నాము. ఇంత రష్లో కూడా మాకు ఒక మంచి పర్సన్ వల్ల మాకు కొంచెం దర్శనం అనేది క్విక్గా అయింది.